ఒకప్పుడు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలంటే ఏదో నాంకే వస్తే చదువుకోవడం, పేరు పక్కన డిగ్రీ ఉందని చెప్పుకోవడానికి చదువుకోవడం, ఇలాంటి మాటలే వినిపిచ్చేవి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓపెన్ యూనివర్సిటీలో చదువుకొని కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందులో భాగంగానే అనేక సంస్థలతో కలిసి అనేక సరికొత్త కార్యక్రమాలను సైతం విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి గారు మనతో ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఈ ఉద్యోగ కల్పనకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? నమస్తే సార్. నమస్తేమా. సార్ నిజంగా ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ వింటే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీకి అంత విలువ ఉన్నట్టుగా కనిపించేది కాదు. ఊరికే చదవాలి, పేరు పక్కన ఇంకో డిగ్రీ యాడ్ అవ్వాలన్న ఒక ఒపీనియన్ కనిపించేది. ఇప్పుడు అది పూర్తిగా మారిందనిపిస్తుంది. మీరేమంటారు? ఈ విశ్వవిద్యాలయాన్ని ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీని నమ్మడానికి చాలా రోజులు పట్టింది. చేరిన తర్వాత పాస్ అయినటువంటి వాళ్ళు ఇది సమానమేనా, దీనికి గుర్తింపు ఉందా, ఇట్లాంటి చాలా సంవత్సరాల పాటు మేము స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. పూర్తి స్థాయిలో అభిప్రాయం మారింది. కానీ మనకి గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా ఎన్ఈపీ వచ్చిన తర్వాత కాలంలో కూడా చాలా పెద్ద మార్పు ఎంప్లాయబిలిటీ వైపు, స్కిల్ డెవలప్మెంట్ వైపు ఎక్కువగా దృష్టి వెళ్తున్నది. అంటే ఎజెండా అదే రకంగా ఉంది. విశ్వవిద్యాలయాలు కూడా అటువంటి ప్రణాళికల్ని చేసుకుంటున్నాయి. దాన్ని అందిపుచ్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎంప్లాయబిలిటీ ఓరియంటేషన్తో ఒక స్కిల్ డెవలప్మెంట్ విభాగాన్ని నెలకొల్పి మా విద్యా కార్యక్రమంలో భాగంగా ఆ విద్యార్థులకు స్కిల్స్ని నేర్పించాలి, జాబ్ పట్ల ఒక అవగాహన కల్పించాలి, ఆ ఉద్యోగాలకు కావలసినటువంటి అన్ని రకాల మౌలిక నైపుణ్యాలను నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం. ఇండస్ట్రీకి ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్లో మనం శిక్షణ ఇవ్వడం అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఒక 2-3 సంస్థలతో మేము ఒప్పందం చేసుకున్నాం. అందులో టీసీఎస్ అయాన్ అనే ఒక సంస్థ ఉంది, రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆర్సీఐ, రాసి అని అంటున్నాం. అదేవిధంగా స్వామి రామానంద తీర్థ, దాంతో ఒప్పందం చేసుకున్నాం. వి హబ్ అని మన స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉమెన్ ఎంటర్ప్రినర్ హబ్ అని ఉంది. దీనిలో ఆంటర్ప్రినర్ శిక్షణ ఇస్తారు. స్వయంగా మనమే పారిశ్రామికవేత్తలుగా ఎట్లా తయారు కావాలి. ఈ 4 సంస్థలతోటి మనం ఒప్పందాలు చేసుకుని మా పాఠ్య ప్రణాళికలో ఈ స్కిల్స్ని అంతర్భాగంగా చేసి మా దగ్గర చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి అయితే సేల్స్లో కానీ, లేదా మార్కెటింగ్లో కానీ, లేదా ఎంటర్ప్రినర్షిప్లో కానీ, లేదా వివిధ వొకేషన్స్లో కానీ ఏదో ఒక రకంగా ఉపాధి లభించేటువంటి విధంగా చర్యలు చేపట్టినాం. అటువంటి విధానాన్ని తీసుకున్నాం. ఇప్పుడు జనంలో చాలా విశ్వాసం కనబడతా ఉంది. ఖచ్చితంగా ఓపెన్ యూనివర్సిటీలో చేరడం వల్ల ఖచ్చితంగా ఒక ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం మేము వాళ్ళ క్రియేట్ చేయగలిగినాం. ఉమెన్ కోసం ప్రత్యేకంగా వీహబ్ వాళ్ళతో టైఅప్ చేసుకున్నాను. కానీ చాలా సందర్భాల్లో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించి వచ్చినప్పుడు కుట్లు, అల్లికలనో, ఫుడ్ ప్రాసెసింగ్ అనో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తుంటాయి. మనం మెయిన్‌గా వేటి మీద ఫోకస్ చేస్తున్నాం? వి హబ్ ఒక మంచి ప్రోగ్రామ్ని, ఉమెన్ అచీవర్స్ ప్రోగ్రామ్, ఒక మంచి వి ఎనేబుల్ అని అంటారు. వి ఎనేబుల్ అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది. ప్రతి సంవత్సరం ఒక 20,000 మంది, 30,000 మంది మహిళా అభ్యర్థులు చేరతారు. దానిలోంచి మొదటి సంవత్సరం, ఈ సంవత్సరం 30,000 మందిలో ఒక 20,000 మంది బహుశా మహిళా అభ్యర్థులు ఉంటే దానిలో ఒక 1000 మందిని మేము సెలెక్ట్ చేస్తాం. ఈ 1000 మందికి విహబ్ ఒక కొత్త ప్రోగ్రామ్ని రూపకల్పన చేసింది. మార్కెట్, ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్స్, బిజినెస్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, దానిలో ఉండేటువంటి మెలకువలు, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఒక 6 నెలల పాటు వాళ్ళకి కంటిన్యూస్ శిక్షణ ఇస్తారు. ఇది మొత్తం ఏడాది కాలం నడిచేటువంటి వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి బ్యాంకులతో పరిచయం చేస్తారు, వాళ్ళకు లోన్లు ఇప్పిస్తారు. వీళ్ళు చేసే ఉత్పాదకతకి, ఉత్పత్తులకి మార్కెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. మా లక్ష్యం ఒక 2 ఇయర్స్లో ఒక 100 మంది కనుక పూర్తి స్థాయి పారిశ్రామికవేత్తలు అయితే అదొక గొప్ప కాంట్రిబ్యూషన్గా భావిస్తాం. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు రన్ అవుతుంది. 104 స్టడీ సెంటర్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడు మేము హైదరాబాద్ సిటీలో క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ బ్యాచ్కి మేము పట్టణాలకు, గ్రామాలకు, ఇతర ప్రాంతాలకు కూడా పోతాం. వీళ్ళకు పూర్తి స్థాయి శిక్షణనిచ్చేటువంటి మొత్తం బాధ్యతని మేమే తీసుకున్నాం. మహిళా అభ్యర్థులు డైరెక్ట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా నేరుగా యూనివర్సిటీకి వచ్చి కూడా దీనిలో ఎన్రోల్ చేసుకోవచ్చు. మనం 1000 మంది అనేటువంటిది లిమిట్ కాబట్టి సపోజ్ ఒక 5,000 మంది ఆసక్తి చూపించినారు. ఎందుకంటే 10,000 మంది, 15,000, 20,000 మంది విద్యార్థినులు ఉన్నారు. దానికి ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంది. 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళనే ఇందులో ఎన్రోల్ చేసుకుంటాం. సో విహబ్ ఏం చేసిందంటే దీని ఒక కట్ ఆఫ్ లాగా 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఇటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఎవరైనా సరే మా వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మీరు అన్ని వివరాలు దాంట్లో మేము ఉంచాం. మేము దాని పేరే టీసీఎస్ అయాన్ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ అని పెట్టినాం. మీరు నేరుగా వాళ్ళ దగ్గరనే చేరితే 37,000, 47,000 కట్టి ఆ శిక్షణ పొందాలి.
మా దగ్గర డిగ్రీలో చేరుతున్నటువంటి వాళ్ళకి అదనంగా మేము ఇది ఒక 5,000 రూపాయలకి ఈ శిక్షణ మొత్తము ఇవ్వడమే కాకుండా 100% జాబ్ అచీవ్మెంట్. లేదు మీకు నచ్చలేదు, మిమ్మల్ని ఎవరో ఒకడో కాశ్మీర్లో వేసినారు, లేదా జర్మనీ పంపించినారు, లేకపోతే ఇంకోటి ఉంది గల్ఫ్ అన్నారు, లేదు మీరు ఇక్కడే చేయాలి. టీసీఎస్ ఇచ్చినటువంటి డిగ్రీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి డిగ్రీ, ఆ నేషనల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ పాస్ అయి ఉంటే మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా, మీరు ఇంకొక చోటైనా ఇంకో చోటైనా అదొక మీకు ఒక స్కిల్ సర్టిఫికేట్ లాగా పనికొస్తుంది. వాళ్ళు 5,000 రూపాయలు కట్టాలంటే కష్టమైంది. ఒకవేళ ఇన్కమ్ కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా మేము ఫీజు కట్టడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఇయర్ మీరు కంప్లీట్ చేసినారనుకోండి, వాళ్ళ టెస్ట్లో క్వాలిఫై అయినా సెకండ్ ఇయర్ కూడా మేమే కడతాం. ఎందుకంటే మా పిల్లలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విలేజ్లో ఉంటారు. వీళ్ళందరికీ ఒకటే క్లాస్ రూమ్ ఉండదు. మీ ప్రోగ్రామ్స్ చూస్తారు వాళ్ళు. ఈ మాధ్యమం ద్వారా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. టీసీఎస్ జాబ్ అచీవర్స్ దానికి అప్లై చేసుకున్నారో, లేదా ఎవరైతే జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అప్లై చేసుకున్నారో, మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి పరీక్ష రాయండి. అందరికీ 35,000-40,000 కంటే తక్కువ లేనటువంటి ఉద్యోగం వస్తుంది. 50,000 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్ రిక్రూట్ చేస్తున్నాయి వీళ్ళని. సార్ ఫైనల్గా అంబేద్కర్ యూనివర్సిటీ కోర్సెస్ గురించి కానివ్వండి, ఇక్కడ విద్యార్థులకు ఉన్న ఫ్లెక్సిబిలిటీకి సంబంధించి కొత్త వాళ్ళకి జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అసలు ఓపెన్ యూనివర్సిటీ అంటేనే ఫ్లెక్సిబుల్ లెర్నింగ్. అంటే మీరు రోజు కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. ఏ యూనివర్సిటీ అయినా అక్కడ టీచర్ బోధిస్తారు. కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీల టీచర్లు పాఠాలు రాస్తారు. అంటే ఒక నెల రోజులు మీకు ఉచితంగా భోజనం, వసతి, శిక్షణ అన్ని మేమే భరిస్తాం. మీరు నేరుగా ఒక కిట్ పట్టుకెళ్ళి మీ ఊళ్ళో సోలార్ ఎనర్జీ ఫిక్స్ చేయడానికి, సోలార్ ప్లేట్స్ ఫిక్స్ చేయడానికి, రిపేర్లు చేయడానికి నైపుణ్యం మీకు వస్తుంది. మీకు వ్యవసాయ రంగంలో అవసరం ఉంది, దానిలో చేస్తాం. పారిశ్రామిక లేదు, అబ్బాయిలు మెకానిక్ నేర్చుకుంటాను, నేను బైక్ ఇది చేస్తాను, కార్ మెకానిక్, ఎలక్ట్రికల్ కార్ల బ్యాటరీస్ని మేము రిపేర్ చేస్తాను. ఏ ట్రైనింగ్ అని మా దగ్గర 16 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఐడెంటిఫై చేసినాం. పూర్తి ఉచితంగా శిక్షణనిచ్చి స్కిల్స్లో సమర్థులుగా తయారు చేసేటువంటి ప్రణాళిక కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర ఉంది. ఇది ముఖ్యంగా గ్రామీణ యువకులకు ఉపయోగపడే శిక్షణ కార్యక్రమాన్ని మేము చేపడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మీరు చదువుకుంటూనే ఉద్యోగం చేసుకోవచ్చు, ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఎంతోమందికి స్కిల్కి సంబంధించినటువంటి శిక్షణని సైతం అందిస్తూ వాళ్ళకి భవిష్యత్తుకి బంగారు బట్టలు వేస్తుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.